హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హారిక మనోజ్ అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను వీడియో ఎలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మటన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి. సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ పెట్టుకున్నాను. అలానే ఆనియన్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నారు అనమాట. దాని మటన్ ని తెచ్చారు, క్లీన్ చేస్తున్నారు. సో 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు కుక్కర్ లో పెడుతున్నామండి, ఎందుకంటే విజిల్స్ వస్తే కొంచెం బాగా కుక్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మసాలా సామాన్ అన్ని కూడా వేసారనమాట. మసాలా సామాన్ అంటే ఓవర్ గా అయితే వేయమండి, ఎక్కువ మసాలా మేము తినము. సో సరిపోయినంత వేసుకున్నాం అనమాట. ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు ఇవన్నీ కలిపేసి వేసారు. సో అవి వేగిన తర్వాత ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా వేసేసారు అనమాట. సో ఇవన్నీ కూడా వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. సో సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా అవుతుంది అంటారు కదా, సో అట్లాగా సాల్ట్ వేసి వేయించారు అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి స్పూన్ తీసుకుని నేను చెప్తున్నాను అనమాట, తనే చేస్తున్నాను, నాకేం తెలీదు, బాగా చేస్తారు అని చెప్తున్నాను అనమాట వీడియోలో. సో అది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత మటన్ అనేది దాంట్లో వేసేసారనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎలా చేస్తారు అనేది కూడా మాకు కమెంట్స్ లో చెప్పండి, ఏదైనా మిస్టేక్ ఉంటే. సో ఇక్కడ మటన్ అంతా కూడా నేను కుక్కర్ లో వేస్తున్నాను అనమాట. సో మీకు కొంచెం స్పేషియస్ గా ఉన్న కుక్కర్ అయినా తీసుకోవచ్చు, మాకు అందులో సరిపోతుంది అని చెప్పేసి దాంట్లో చేస్తున్నాం అనమాట. అంటే కొంచెం స్పేషియస్ గా ఉన్న కుక్కర్ కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, మాకు అలవాటు కాబట్టి ఇలా చేసేసాము. దానికి సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, కావాలంటే కొంచెం వేసుకొని చూసుకుని. సో ఇక్కడ కారం, పసుపు ఇవన్నీ కూడా వేసాం అనమాట. సో ఇవన్నీ కొంచెం మరిగిన తర్వాత విజిల్స్ అనేది పెట్టానండి. సో ఒక 8-9 విజిల్స్ దాకా తెప్పించాం, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట. సో అందుకని. సో ఇక్కడ చూసారా ఎంత బాగా ఇది కుక్ అయిందో. సో కొత్తిమీర వేసి మొత్తం మటన్ మసాలా కూడా వేసాము, అది గార్నిష్ చేసుకుని పెట్టుకున్నామంట. సో బిర్యానీకి ఇక్కడ నేను ఆనియన్స్, క్యారెట్, టమాటో, మిర్చి తీసుకున్నాను, అలానే ఒక లెమన్ తీసుకున్నాను, ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉండడం కోసం. సో నేను రైస్ కుక్కర్ లోనే కుక్ చేసేస్తున్నానండి డైరెక్ట్ గా. చాలా మంది స్టవ్ మీద పెట్టి కుక్ చేసి అవి రైస్ కుక్కర్ లో వేస్తారు కదా, నేను అలా ఏం చేయను, నాకు ఇట్లా డైరెక్ట్ గానే ఇష్టం. సో అందుకనే దీంట్లోనే చేసేస్తున్నా. ఫస్ట్ కొంచెం నెయ్యి అలానే ఆయిల్ కూడా వేసుకున్నానండి, మసాలా సామాను వేసుకున్నాను, తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని వేసేసాను. ఇక్కడ కుకింగ్ కీప్ ఆన్ తెలుసు కదా, దాన్ని బటన్ ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఒక 5-10 మినిట్స్ ఉంచాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. వేసి అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ తీసుకుని, వాటర్ మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదా, అలా. ఇవి బిర్యానీ రైస్ కాదండి, సోనా మైసూర్. సో దాంతో వేసేసాను. తెలిసినంత వేసి ఇక్కడ లెమన్ యూస్ చేశాను, ఎందుకంటే మెతుకులు అంటుకోకుండా ఉంటాయి అని చెప్పేసి లెమన్ యూస్ చేశాను. సో ఒకసారి సాల్ట్ వేసి టేస్ట్ చేశాను, బాగానే ఉంది అంతా. కొత్తిమీర వేసేసి పెట్టేశాను. సో లైట్ గా కొంచెం మరిగిన తర్వాత జస్ట్ పైన కొద్దిగా గీ వేసానండి. సో దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ నేను ఇక్కడ కర్డ్, పెరుగు చట్నీకి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం క్యారెట్ కూడా వేసాను మంచిది అని చెప్పేసి. ఇక్కడ పెరుగు నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది ఇలా వేసేసాను అనమాట. సాల్ట్ వేసి కొంచెం కలిపేసాను, చాలా బాగుంటుందండి. చాలా మంది వేపుడు శనగపప్పు పౌడర్ కూడా వేస్తారంట, బాగుంటుంది అని టేస్ట్. నాకు కూడా తెలీదు, ఎప్పుడైనా ట్రై చేసి చెప్పండి, మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిందో, పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది. సో మనం తీసుకునే రైస్ బట్టి వాటర్ పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి. సో ఇక్కడ ప్లేట్ లో సర్వ్ చేసేసుకుని పెట్టాను అనమాట. బిర్యానీ, పెరుగు చట్నీ, మటన్ కర్రీ, అలానే 2 ఆనియన్స్, 1 లెమన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా వచ్చింది అనేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హారిక మనోజ్ అఫీషియల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.